గాడ్జిల్లా గండం దూసుకొస్తున్నటువంటి సూపర్ ఎల్నినో గండం 1970లో వచ్చినటువంటి దానికి మించి ఉంటుందని బ్రిటన్ వాతావరణ సంస్థ వార్నింగ్ ఇస్తూ ఉంది. సో ఏదైతే ఈ సూపర్ ఎల్నినో ఏదైతే ఉందో దీనివల్ల ఇప్పుడు వర్షాలు పడకపోవడానికి ప్రధానమైనటువంటి రీజన్ సూపర్ ఎల్నినో అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇంకా వర్షాలు పడవు. గతంలో ఇప్పుడు 200-300 ఏళ్ల క్రితము ఏదైతే అంత కరువు వచ్చిందో మళ్ళీ ఇప్పుడు అలాంటి కరువే వస్తుందట. సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతున్న నిపుణులు 2027లోనూ ప్రభావం ఉంటుందని హెచ్చరిక. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం. 45 రోజులు అవుతున్నప్పటికీ కూడా పెద్దగా వానలు లేవు. 33% వర్షపాత లోటు. అత్యధికంగా హన్మకొండలో 66% వర్షపాత లోటు. మేడ్చల్, వరంగల్, నిజామాబాద్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలో 50%కి పైగానే వర్షాలు లేక మాడిపోతున్న మొలకలు. ప్రాజెక్టులకు రాని వరద. పడిపోతున్నటువంటి భూగర్భ జలాలు 40 డిగ్రీలకు చేరువవుతున్నారు ఉష్ణోగ్రతలు అంటూ చూస్తున్నాం. ఇక చూడండి, మొలకలు రాక పంట పొలాలు ఏ విధంగా ఎండిపోతుంది చూడండి. ఉస్నాబాద్లో పత్తి మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోస్తున్నటువంటి వైనం. వర్షం వస్తే వాటంతా పెరుగుతాయి, కానీ వర్షాలు రాకపోవడం వల్ల ఇగో ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో గాడ్జిల్లా కమ్ముకొస్తున్నది. వర్షాలను మింగేసి సాగు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఈ సూపర్ ఎల్నినో సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతుందని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థలు వార్నింగ్ ఇచ్చాయి. ఈ సూపర్ ఎల్నినోకి గాడ్జిల్లా అని బ్రిటన్ వాతావరణ సంస్థ పేరు పెట్టింది. మామూలుగా తుఫాన్లకు పేర్లు పెట్టడం సహజం, కానీ చరిత్రలో ఇప్పటిదాకా వచ్చిన ఎల్నినోకు ఎలాంటి పేర్లు పెట్టలేదు. ఇప్పుడు కమ్ముకొస్తున్నటువంటి ఈ సూపర్ ఎల్నినో గండం తీవ్రంగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 1970లో వచ్చినటువంటి ఎల్నినోకు మించి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం చేస్తుందని, ప్రపంచంలోని కోట్లాది మందిని ఆహార సంక్షోభంలోకి నెట్టేస్తుందని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు వస్తున్నటువంటి సూపర్ ఎల్నినోను అత్యంత క్రూరమైనటువంటి గాడ్జిల్లా అని పిలవాలని బ్రిటన్ వాతావరణ సంస్థ సూచించింది. ఆ గాడ్జిల్లా ఎఫెక్ట్ మన రాష్ట్రం సహా ప్రపంచమంతా కనిపిస్తున్నది. ఇది ఒక మన రాష్ట్రం కాదు, ప్రపంచమంతా కూడా ఈ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అయితే బలంగా కనబడతా ఉంది. సో రాష్ట్రంలో వర్షాలు లేక ఇప్పటికే లక్షల ఎకరాల్లో వేసిన మొలకలు ఎండిపోతున్నాయి. సో అదేవిధంగా నేలల్లో తడి లేక విత్తులు మొలకెత్తట్లేదు. రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై 45 రోజులు దాటినప్పటికీ వర్షాల జాడ కనిపించలేదు. ఫలితంగా వర్ష పరిస్థితులు ఏర్పడి 33% లోటు వర్షపాతం నమోదైందట. వచ్చే ఏడాది కూడా ఎఫెక్ట్ అవుతుందట. ఈ ఏడాది కాదు, వచ్చే ఏడాది 2027 కూడా ఈ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్, గాడ్జిల్లా ఎఫెక్ట్ మరింత దారుణంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల దేశ ఆర్థిక రంగం, దేశంలో ఆహార సంక్షోభం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మరి దీనికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాయి? సో ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టారు, మరి ప్రత్యామ్నాయాలు ఏమైనా అన్వేషిస్తున్నారా ఏంటి అది చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్, ఇగో 2 లక్షల ఆటోలను ఈవీలుగా మారుస్తామట. ఇప్పటికే 3000 ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్గా మార్చే ప్రక్రియ మొదలైంది. మంచిదే, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం, మీ పాత బస్సులు ఏవైతున్నాయో అవి దాన్ని మార్చడం ఇవైతుందో మంచి ప్రక్రియ. సో ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో కూడా కొత్తగా ఆటోలు ఏవైతున్నాయో అవి కూడా ఈవీ వెహికల్స్ తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. మంచి ప్రయత్నమే, చేయాలి, చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాలుష్యం పెరిగిపోతూ ఉంది, తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఇది ఒక ఈవీలుగా మారిస్తే మాత్రం నిజంగా ఇది ఒక అద్భుతమైన రెవల్యూషన్ అని చెప్పేసి చెప్పొచ్చు.